హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్. సో ఈరోజు అయితే మేము కుండ చికెన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకనే ఇలా మంచి ఒక లొకేషన్కి అయితే వచ్చినాం. లొకేషన్ బాగుంది. సో ఈ లొకేషన్లో మనం కుండ చికెన్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందని చెప్పేసి అయితే వచ్చినాం. లెట్స్ సీ. అంటుకోవడం టాస్క్ అయిపోయింది, కానీ దీంతో కాబట్టి ఏం కాదు, తొందర అంటుకుంటుంది. మీ దగ్గర ఆకులే బావ. రైట్. కుండ చికెన్కి మనకి ఇప్పుడు ఏమేం కావాలో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ చికెన్ మంచిగా ఇంటికనే కడుక్కొని తీసుకొచ్చిన. ఈ చికెన్లో ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూసుకుంటే కొంచెం అల్లం, తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఇట్లనే వేద్దాం, మంచిగా ఉంటాయి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా, అండ్ మిరపకాయలు కూడా మనం ఏంటంటే ఒక ఎల్లిగడ్డ కూడా ఇట్లనే వేసేయండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మిరపకాయలు నేను నిలువుగా కట్ చేసి మళ్ళీ మధ్యలోకి వేసేసిన అంతే. ఇట్లా ఒక దగ్గర ఒక 15 మిరపకాయలు వేసిన, ఎందుకంటే మనం కారం వేయం కాబట్టి ఒక 10 నుండి 15 మిరపకాయలు తీసుకున్నా. ఇవన్నీ ఇలా వేసేయాలి, వేసి మంచిగా కలుపుకోవాలి. అండ్ ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు. రైట్, ఏమేమి వేసినా గుర్తుంది కదా. చికెన్లో మనం ఒక 10 నుంచి 15 మిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10 రూపాయల కట్ట కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత పసుపు, అల్లం ముద్ద ఉంటుంది కదా, అల్లం ముద్ద వేసుకొని, అండ్ అలాగే ఇట్లా ఒక ఎల్లిగడ్డ అన్నాను కదా, ఎల్లిగడ్డ అండ్ ఒక 3-4 చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా మంచిగా మంచిగా నీట్గా కట్ చేసేసుకొని ఆ రౌండ్గా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మనం ఇలా కలపడానికి వస్తలేదు కాబట్టి ఇంట్లోనే వేసుకుందాం. రైట్, ఇప్పుడు చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా వేసుకొని నీట్గా మంచిగా ప్రతి ముక్కకు కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్నా నేను. దీన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఏ కుండలో అయితే మనం కుండ చికెన్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో వేసేద్దాం. నేనైతే ఈ కుండ తీసుకుంటున్నా. మాకు ఇది గౌడ్స్ కాబట్టి మేము ఈ కుండ మాకు సెట్ అయిపోయింది. అంటే ఇలాంటి కుండలు మామూలుగా రౌండ్ ఉండే కుండలు ఉంటాయి కదా, మా ఇంటికన్నా ఉండేది కాబట్టి ఈ కుండ తీసుకున్నా. ఈ కుండను మంచిగా నీట్గా కడుక్కోండి. లోపల కడుక్కొని ఇప్పుడు మనం కలుపుకున్న ఆ చికెన్, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేద్దాం. రైట్, సో ఇదంతా మంచిగా కలుపుకొని లోపల మంచిగా అంతా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకొని దీని మీద ఏంటంటే ఒక ఆకు ఉంటుంది కదా, మందపాటి ఆకు తీసుకొని ఆకు మీద మనకి ఈ చిప్ప, సో ఈ చిప్ప ఉంది కదా, ఈ చిప్పని ఆకు మీద పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. ఒక 30 నుంచి 40 నిమిషాలు అయితే మనకు చికెన్ ఉడికిపోతుంది. సో ఆకు కోసం అయితే చూస్తున్నా. రైట్, సో దీన్ని మనం ఈ ఆకులతో ఇట్లా కవర్ చేసుకుందాము. కవర్ చేసుకొని దీని మీద ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరి బయట పోకుండా ఆవిరితోనే ఉడుకుతుంది అన్నట్టు. దీన్ని కూడా ఏం చేద్దామంటే చిప్పలో కొంచెం బరువు కూడా పెడదాం. సో చూసారు కదా, ఇవన్నీ కలుపుకొని మనం కుండలో వేసుకొని కుండ మీద ఇట్లా ఆవిరి బయటకు రాకుండా ఆకులు పెట్టుకుందాం. పెట్టుకొని చిప్ప పెట్టి చిప్ప మీద బరువు ఎందుకు పెట్టినా అంటే అది కొంచెం బలంగా దీన్ని ఒత్తి పట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి బయటకు రాకుండా ఉంటుంది. సో దీన్ని ఒక అరగంట అయితే కంపల్సరీ ఉడకనివ్వాలి. మరి ఎక్కువ మంట వద్దు, కొంచెం మీడియంగా కట్టెలతో మీడియంగా పెట్టుకొని ఒక అర్ధగంట అయితే ఉడికిద్దాం. తర్వాత చూపిస్తే ఏమైంది అనేది. సో మసాలా పౌడర్ ఉంది కదా, దీన్ని మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం వేసేసుకొని, సో దీన్ని ఏం చేయాలంటే మనం గరిటె పెట్టి కలపకుండా ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ
ఇంకొక 10 మినిట్స్ ఉంచేద్దాం. 10 మినిట్స్ తర్వాత మనం దించేసి ఎలా అయిందో టేస్ట్ చూసి చెప్తా. రైట్ ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయిపోతుంది, 40 నిమిషాలు దాదాపు మన కుండ చికెన్ రెడీ అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు దించేస్తున్నా. ఇట్ స్మెల్స్ గుడ్. సో చూడండి ఎలా అయిందో. సో ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. తీసుకున్నాం కదా, ఒకసారి మనం ప్లేట్లోకి తీసుకునేటప్పుడు ఒకసారి ఇట్లా అనుకుందాం. చూడండి ఎట్లా. సో రైట్, మన కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. సూపర్ ఉంది, మీరు ట్రై చేసుకోవచ్చు.